మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకేసారి ఏకంగా 42 మంది పెళ్లి కొడుకులు నిలువున మోసపోయిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. స్థానికంగా ఉన్న క్లబ్ గ్రౌండ్ వద్ద ఈ గందరగోళం అంతా జరిగింది. వరులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా అక్కడికి వచ్చారు. తమ వధువుల రాక కోసం ఎన్నో గంటల పాటు ఆశగా నిరీక్షించారు. ఎంత సమయం గడిచినా ఒక్క వధువు కూడా అక్కడికి చేరుకోలేదు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు ఈ ఆశ్చర్యకరమైన వ్యవహారం సమీపంలోని పోలీస్ స్టేషన్ కు చేరింది. అసలేం జరిగిందంటే, విదిశా ప్రాంతానికి చెందిన ఒక మోసగాడు ఈ నాటకానికి తెరతీశాడు. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న అమాయక ప్రజలను టార్గెట్ చేసుకున్నాడు. తానే స్వయంగా అంతా దగ్గరుండి పెళ్లిలు జరిపిస్తానని నమ్మించాడు. ఇండో నగరంలో ఉన్న ఒక ప్రముఖ అనాథ ఆశ్రమానికి చెందిన అమ్మాయిలను తీసుకొచ్చి వివాహం చేస్తానని అందరితో చెప్పాడు. తక్కువ ఖర్చుతోనే వైభవంగా పెళ్లి వేడుక చేస్తానని నమ్మబలికాడు. ఆ మోసగాడి మాయమాటలు నమ్మిన ఆ పెళ్లి కొడుకులు ఎంతో ఆనందించారు. వారి తల్లిదండ్రులు సైతం ఈ మాటలు నిజమేనని గట్టిగా నమ్మారు. పెళ్లి ఏర్పాట్ల కోసం అంటూ ఆ వ్యక్తి అడిగినంత డబ్బు చేతిలో పెట్టారు. ఒక్కొక్కరి దగ్గర అతడు ₹1,00,000 మేర వసూలు చేసినట్లు బాధితులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి కోసం ముందుగానే ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ సమయం ప్రకారం పెళ్లి కొడుకులంతా ఎంతో ఉత్సాహంగా సిద్ధమయ్యారు. కొత్త బట్టలు ధరించి తలపాగాలు చుట్టుకుని క్లబ్ గ్రౌండ్ కు ఉల్లాసంగా చేరుకున్నారు. బంధువులు స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున బ్యాండ్ మేళాలతో బారాత్ నిర్వహించారు. తమకు కాబోయే వధువుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూశారు. సమయం గడువొస్తుంది. అర్ధరాత్రి దాటిపోతున్నా వధువులు రాలేదు. ఆ పెళ్లిలో దళారి కూడా రాలేదు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. అప్పుడే తాము దారుణంగా మోసపోయామని ఆ పెళ్లి కొడుకులకు పూర్తిగా అర్థమైంది. క్షణాల్లో ఆనందమంతా ఆవిరైపోయింది. ఆగ్రహం తట్టుకోలేక బాధితులు క్లబ్ గ్రౌండ్ లో విపరీతమైన హంగామాను సృష్టించారు. తాము నిలువునా మోసపోయామని గ్రహించిన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసే పనిలో పడ్డారు. ఒకేసారి ఇన్ని కుటుంబాలు పెళ్లి పేరుతో ఒకే చోట ఇలా మోసపోవడం బహుశా మన దేశంలోనే ఇది తొలి ఘటన కావచ్చునని స్థానికులు ఎంతో ఆశ్చర్యకరంగా చర్చించుకుంటున్నారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్నామని ఎన్నో కలలు కన్న పెళ్లి కొడుకుల ఆశలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ముస్తాబై మండపానికి వచ్చిన ఇలా భంగపట్టడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. డబ్బులతో ఉడాయించిన వ్యక్తి ఆచూకీ కోసం దేవాస్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఆ మోసగాన్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల పట్ల ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. अभी आए हैं ये लोग, इनसे विस्तृत पूछताछ करके कथन लेके जो भी अग्रिम वैधानिक कार्रवाई है वो की जा रही है, अभी जांच जारी है. అత్యాశకు పోయి మోసగాళ్ల వలలో పడకూడదని హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్లు లాంటి ముఖ్యమైన విషయాల్లో మధ్యవర్తులను గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నారు. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ ఘటన దేవాస్ నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం సంచలనంగా మారింది.